హరే హరే కృష్ణ. హరే కృష్ణ. హరే చాలా సంతోషం. సందేహాలు పెట్టాను ప్రభు. చెప్పండి. ప్రభు నేను ఒక రిటైర్డ్ అయిపోయాను. 60 ఏళ్ళు పైన అయిపోయింది. భగవంతుడు గురించి మీ ద్వారా పుస్తకాల ద్వారా విడిన తర్వాత నేను ఈ రోజు నా జీవితాన్ని వేస్ట్ చేసినాను. ఏం అచీవ్ లేదు, దూరం ఏం లేదు. కానీ సో ఇప్పుడు నేను బాధపడుతున్నాను. మా ఉద్యోగము, ఫ్యామిలీ లైఫ్ అందరి టైం వేస్ట్ చేసి నాకేం చేయలేదు. ఇంకేంటో ఆ భగవంతుడికే తెలుసు. ఆ లోపల నేను ఏమన్నా కొద్దిగా రీగెయిన్ చేసి ఏమన్నా అర్థం గురించి అట్లాంటిది ఏమన్నా మంచి దృష్టి. అందరికీ ఉన్నటువంటి సందేహం, ఉద్యోగము సంసారము చక్కటి కాదు. భగవద్గీత మనకు నేర్పించేది రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు. మనకు రెండు బాధ్యతలు, కండిషనల్ డ్యూటీ, కాన్స్టిట్యూషన్. రెండింటి గురించి కూడా భగవద్గీతను చెప్తారు. రెండింటిని బ్యాలెన్స్ చేయమంటున్నాడు. ఏది ఇప్పుడు మనం ఉద్యోగం చేయకపోతే భార్య బిడ్డల్ని ఎట్లా పోషించాలి? లైఫ్ మన జీవితంలో అనేక ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులని ఎవరిస్తారు మనం? అదేవిధంగా ఇంట్లో వంట చేయకపోతే భార్య ఎవరు వచ్చి వంట చేస్తారు? తర్వాత పిల్లల బాధ్యత ఎవరు చూసుకుంటారు? అందుకని భగవంతుడు ఏం చేశాడంటే ఈ సమాజం సజావుగా ముందుకు సాగిపోయేదాన్ని వర్ణ ఆశ్రమ విధానాన్ని ఆయన ఇచ్చాడు. వర్ణ ఆశ్రమ. వర్ణ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఆశ్రమ అంటే బ్రహ్మచారి, సో తొలుత ఎట్లా గృహస్థ జీవితం, మన జీవితాన్ని ఎట్లా మనం మార్చుకోవాలనే దానికి ఫౌండేషన్ కోర్స్ ఈ బ్రహ్మచారి. దురదృష్టమైనంటే మనం ఎవరు కూడా బ్రహ్మచారి తీసుకోకపోవడం వల్ల మనకు కన్ఫ్యూజన్. నేను కేవలం ఉద్యోగము, వ్యాపారము, సంసారము ఇంట్లోనే గడిపేదాన్ని జీవితం అంతా అన్నటువంటి ఒక వెలిగి, ఒక బాధ ఉంది మనం. అందుకని ఇంత ముందు రోజులు ఏం చేశారంటే గురుకుల విద్యాలయాలు పిల్లవాడిని 5 సంవత్సరాలు రాగా అతనికి ఉపనయనం చేసి గురుకులానికి పంపించాడు. అది ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వరకే. అది శూద్రులకు అవసరం లేదు. ఎందుకంటే సొసైటీ డివైడ్ చేయబడితే శూద్రుల కర్తవ్యం అనేది కూడా భగవంతుడు పరిచర్యాత్మకం కర్మ శూద్రస్య. వాళ్ళు పైన ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి. కాళ్ళు పని ఏంటి? శరీరాన్ని మొత్తం మోయడమే దాని పని, అంతే. ఇంకా దాని కాళ్ళకి ఇంక వేరే పని లేదు. శూద్రులు అంటే పైన తరగతులు వాటికి సేవ చేసుకో, దాంట్లో తప్పేం లేదు. అంటే వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ గైడెన్స్ లో ఇతను కూడా ఉద్ధరింపబడ్డారు. అట్లా భగవంతుడు ఒక క్రమాన్ని తీసుకొచ్చారు. అందరూ పండితులు కాలేదు, అందరికీ ఇది అర్థమయ్యేది కాదు. అందుకని వాళ్ళకి సేవ చేసుకోవడం వల్ల వీళ్ళు కూడా ఉద్ధరింపబడేవాడు. అదే విధానం వాళ్ళ సేవలో ఉంటే చాలు. భక్తులు, అందుకని భార్య కూడా భక్తుడైనటువంటి భర్త సేవలో ఉంటే భార్య కూడా ఉద్ధారం. ఆమె ప్రత్యేకించి పండితురాలు కావాల్సిన అవసరం లేదు. ఆయనకి బాగా సేవ చేసుకుంటే చాలు. అట్లా భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఒక సాంఘిక క్రమము, ఒక ఆధ్యాత్మిక క్రమం, అవన్నీ కూడా ఏర్పరిచాడు. సాంఘిక క్రమం అంటే కండిషనల్ డ్యూటీస్, శరీరము, తర్వాత ఉద్యోగం, తర్వాత వ్యాపారం, సంసారం, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఏంటంటే కృష్ణ చైతన్యం, భగవద్గీత ఆధారంగా నడుచుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడు మీకు ఈ సందేహం ఉండేది కాదు. మీరు ఆనందంగా ఉండేవాడు. ఆ ఫౌండేషన్ ఇవ్వకపోవడం మనకేమైంది? జీవితంలో నేనేమి చేయలేదే, ఇప్పుడు కొద్దిగా మిగిలి ఉంది, దాంట్లో నేనేం చేసుకోవాలి అన్న తెలివైన ప్రశ్న. ఎందుకంటే గతం కదా, పాస్ట్ ఈస్ పాస్ట్, నువ్వు అంత దాని గురించి ఆలోచించినా కూడా ఉపయోగం లేదు. అంటే అది తిరిగి రాదు. అందుకని మన దగ్గర ఎంత మిగిలి ఉండేది అనేది మనకు తెలియదు. మనం చాలా జాగ్రత్తగా కూడా ఎట్లా మనం